అట్లాంటి చిల్లర ముఖ్యమంత్రి చిల్లర ప్రభుత్వానికి ఇంతకంటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయని నేను అనుకోను. కాళేశ్వరమే కాదు, ఇంకా ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కథలు పడ్డా ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే గుర్తిస్తా ఉన్నా, నీ 420 హామీలు, నీ 6 గ్యారంటీల నుంచి ప్రజల దృష్టి నువ్వు మరల్చాలని ప్రయత్నం చేసినా మల్ల నీయం ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం. నువ్వెన్ని రకాలుగా వేధించినా నిన్ను వదిలిపెట్టం. నీ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేదాకా వెంటాడుతూనే ఉంటాం. కేసీఆర్ గారు తెలంగాణ చరిత్ర. కేసీఆర్ ను ఇవాళ పిలిచి అది కూడా ఇరిగేషన్ గురించి మాట్లాడటము అంటే ఇది హనుమంతుడి ముందు కుప్పిగంతులు లాంటివి. ఎందుకంటే కేసీఆర్ గారికి ఉన్నంత క్షుణ్ణమైన అవగాహన, వాగులు, వంకలు, నదులు, చెరువులు, వీటి గురించి, ఇరిగేషన్ రంగం గురించి కేసీఆర్ కు ఉన్నంత అవగాహన బహుశా భారతదేశంలోనే ఈరోజు సమకాలీన రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా ఉండదు. మరి అట్లాంటిది కేసీఆర్ గారిని పిలిచి లేదు అడుగుతామంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులే అవుతుంది. ముమ్మాటికి నిజాలు అల్టిమేట్ గా తేల్తాయి. ధర్మము న్యాయమే గెలుస్తుంది. అల్టిమేట్ గా కేసీఆర్ గారి పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో తెలంగాణను సాధించిన నాయకుడిగా, తెలంగాణను సస్యశ్యామలం చేసిన నాయకుడిగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఈ చిల్లర రాజకీయాలు పట్టించుకోకండి. 6 గ్యారంటీలు, 420 హామీల మీదనే మనం అందరం దృష్టి పెడదాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని తొందరలోనే ఈ చిల్లర రాజకీయాలు అన్ని ముగిసిన తర్వాత ప్రజాక్షేత్రంలో బట్టలిప్పి నించోబెట్టే విధంగా కార్యాచరణ ఉంటది. దానికి మీ మద్దతు పలకాలని రాష్ట్ర ప్రజలకు కోరుతాం. కేటీఆర్ లాంటి బూతుగాడు రాజకీయ నాయకుడు అవడం అనేది చాలా ఇబ్బందికరం తెలంగాణ ప్రజలకు. ఇలాంటి దిగజారుడు భాషను వాడుతూ మళ్ళీ శుద్ధపూసలాగా మాట్లాడతారు బీఆర్ఎస్ వాళ్ళు, లేకపోతే బీఆర్ఎస్ నాయకులు. ఏ స్థాయి దిగజారు అనేది ఫ్రస్ట్రేషన్ దేనికోసం? దోచుకోవడం మీ వంతే, దబాయింపు మీ వంతేనా? తెలంగాణ ప్రజలు దోచుకున్న దొంగలు మీకు మాట్లాడే నైతిక హక్కు ఉందా? అసలు తెలంగాణ సమాజాన్ని నమ్మి మీ చేతిలో పెడితే ఇలా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చింది ఏంది? ఇలా మాట్లాడుతున్నాడు కేటీఆర్. అన్ని రకాల దొంగతనాలు చేసిన దొంగలు మీరు ఉండాల్సింది ఎక్కడో, అందుకని ఫ్రస్ట్రేషన్. కమిషన్ కంటే ముందు మీరు మాట్లాడుతున్న తీరు, మీ అసహనాన్ని చూస్తే ఇలా ఏమర్థమవుతుందో ఇప్పటికైనా తెలిసిపోతుందో తెలంగాణ సమాజానికి. దోచుకున్న దొంగలకే ఇంత కోపాలుంటే మరి అలా తెలంగాణ ప్రభుత్వంలో ఉండి తెలంగాణ ప్రజలకు మేము ఆ హామీ ఇచ్చి దోచుకున్న దొంగలను పట్టుకొస్తామని చెప్పి ఇలా మేము హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినాక మిమ్మల్ని ఎట్లా వదిలిపెడతారు? కాబట్టి మీ అందరూ కుటుంబం మొత్తం దొంగలుగా మారి ఇవాళ కాంగ్రెస్ పార్టీనో ముఖ్యమంత్రి గారినో తిడితే మీకు వచ్చేది గొప్పగా ఏం లేదు. ఆ స్థాయి దిగజారుడుతనం కాంగ్రెస్ పార్టీ చెయ్యదు. కాబట్టి ఇప్పటికైనా కొంచెం సిగ్గు లజ్జతో బతకడం నేర్చుకోండి.